ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయమున నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయింది, మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఒక వచనాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 145 కీర్తన 18 వచనము ఇలా సెలవిస్తుంది: తమకు మొరపెట్టు వారందరికీ, నిజముగా తమకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క ఉదయకాల సమయమున నిన్ను చూసి దేవుడు అంటున్నాడు, నాకు నిజముగా మొరపెట్టేటువంటి నీకు నేను సమీపముగా ఉన్నానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ యొక్క లోక మనుషులు ఎలాంటి వారంటే ప్రియులరా, మన దగ్గర ధనం ఉంటే, మన దగ్గర డబ్బు ఉంటే, మన దగ్గర ఆస్తులు ఉంటే మనము పిలవకుండానే వారు మన దగ్గరకు వస్తారండి. కానీ మన దగ్గర ఏం లేకుండా పోయినప్పుడు మనము వారిని పిలిచినా కూడా వారు మన మాటలు ఆలకించరు. మనం ఎక్కడికి వెళ్ళి న్యాయం కోసం మనం మొరపెట్టినా కూడా ప్రియులరా మనకి ఎవరు కూడా న్యాయం చెయ్యరు. కానీ మనుషులు నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా కుమార్తె, నేను నీకు సమీపముగా ఉన్నాను, నీ దగ్గర ఉన్నాను అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక పేదలు ప్రభువైన యేసుక్రీస్తుకు వచ్చి యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆయనకు మొరపెట్టారు చాలా విషయాల కోసం. ప్రియులారా, ఆయన వారందరికీ కూడా ఆయన సమీపంగా ఉండి వారికి ఆయన న్యాయం చేసినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ప్రియులారా, ఆదికాండ పుస్తకంలో 21వ అధ్యాయంలో ఆగరు అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాము. ఆ స్త్రీ తన భర్త ద్వారా ఇంటి నుండి తరిమివేయబడింది. ఒక బిడ్డతో, ఒక కుమారుడితో ఆమె తరిమివేయబడింది. ఆమె ఎక్కడికి వెళ్ళాలి అసలు ఏం ఆమెకి తెలియదు, ఏం తోచట్లేదు. జీవితం అంతా కూడా చీకటైనటువంటి ఒక పరిస్థితిలో ఆ యొక్క ఆగరు అనేటువంటి స్త్రీ ఉంది. ఆమె దగ్గర ఏముందంటే ఒక రొట్టె, ఒక తిత్తి నీళ్లు మాత్రం ఉన్నాయండి, వేరే ఇంకేం కూడా లేవు. ఆ యొక్క రొట్టెతో, ఆ యొక్క నీళ్లతో ఆమె జీవితాన్ని ఆమె గడపాలి, కొనసాగించాలి. భవిష్యత్తు ఎలాగుంటుంది ఏమి కూడా తెలియదు. ఆమె ప్రియులారా, ఆమె ఎక్కడికి వెళ్ళాలి తెలియకుండా ఆమె అరణ్యములో ఆమె అల్లాడుతుంది, ఇటు అటు తిరుగుతుంది. తన యొక్క కుమారుడికి ఇవ్వడానికి భోజనం లేదు, ఆ రొట్టె ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నీళ్లు మాత్రం ఉన్నాయి, ఆ నీళ్లు కూడా ఖర్చు అయిపోయాయి, ఆ నీళ్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇవ్వడానికి తన కుమారుడికి తన దగ్గర భోజనం లేదు, కనీసం నీళ్లు కూడా లేవు. ఆ కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అమ్మ దగ్గర భోజనం అడిగి నీళ్లు అడిగి ఏమి దొరకకుండా ఆ యొక్క కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, కొన ఊపిరిలో ఉన్నాడు. ప్రియులరా, ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది? తను ఏం చేయలేకపోతుంది. ఆమె అన్యురాలు, ఆమె దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తి కాదు, ఆమె అన్యురాలు. ఆవిడ ఏం చేస్తుంది? ఒక చెట్టు కింద తన యొక్క కుమారుణ్ణి ఆమె ఉంచి దూరంగా వెళ్ళి, అయ్యో నా కుమారుడు నాకు ముందుగా చనిపోతున్నాడు, నేను చూడలేకున్నాను చెప్పి కేకలు పెట్టి ఏడ్చింది. ఆమె ఎలా ఏడ్చి ఉంటుంది? ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరన్నా ఉంటే నాకు సహాయం చేయరా, ఎవరన్నా నాకు పరిస్థితిని చూడరా అని చెప్పి ఆమె ఏడ్చి ఉంటుంది, మొరపెట్టి ఉంటుంది. ప్రియులారా, ఆ యొక్క మాటలు ఏ మనుషులు చెవులో వినపడలేదు, వినిపించలేదు. ఎందుకంటే ఎవరు లేరు చుట్టూ, ఆమె పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ఆమెను సృష్టించినటువంటి దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆగరు, భయపడద్దు, నేను నీ సమీపంగా ఉన్నాను. నీ కుమారుడు చనిపోడు, భయపడద్దు. నీ కుమారుని నేను దీవిస్తాను, నీ కుమారుని ఆశీర్వదిస్తానని చెప్పి, నీ కుమారుని నేను గొప్ప సంతానంగా నేను వర్ధిల్లజేస్తానని చెప్పి దేవుడు అంతా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏం జరిగింది? ఏ అరణ్యములో అయితే తన కుమారుడి యొక్క జీవితం ముగిసిపోతుందని చెప్పి ఆమె తలంచిందో, ఆ అరణ్యములోనే ఆ యొక్క కుమారుని దీవించాడు. ఆ కుమారుని గొప్ప సంతానముగా దేవుడు వర్ధిల్లజేశాడు. ఈరోజు నీ యొక్క బిడ్డల యొక్క జీవితము నీ కళ్ళ ముందే నాశనం అయిపోతుందని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? నా బిడ్డలు నా మాటలు వినట్లేదు, నా బిడ్డల యొక్క జీవితం నా కళ్ళ ముందే నాశనం అయిపోతుంది, నా కుమారుడు యొక్క జీవితము, నా కుమార్తె యొక్క జీవితము నా కళ్ళ ముందే నాశనం అయిపోతుందని చెప్పి నువ్వేం చేయలేక నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నువ్వు దేవునికి మొరపెడుతున్నావు. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టావు కాబట్టి నేను నీకు సమీపంగా ఉన్నాను, నీ పిల్లల యొక్క జీవితాన్ని నేను మారుస్తానని చెప్పి అంటున్నాడు. నీ కుటుంబాన్ని నేను నిలబెడతానని చెప్పి దేవుడు అంటున్నాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తమకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని చెప్పి వాక్యం సెలవుస్తుంది. కాబట్టి
ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎవరు నీకు సమీపంగా ఉన్నా లేకపోయినా యేసయ్య నీకు సమీపంగా ఉన్నా, నీ ప్రక్కనే ఉన్నాడని చెప్పి ఆయన నీకు ధైర్యము ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రం దేవుడు కాదండి, ఆయన అందరికీ దేవుడు. ఆయన లోకరక్షకుడు. క్రైస్తవులు పిలిస్తే మాత్రం, క్రైస్తవులు మొరపెడితే మాత్రం వింటాడు యేసయ్య అని కాదండి. ఈ లోకములో అన్యులు యేసయ్యని పిలిచినా కూడా ఆయన ఆలకించే దేవుడు, అన్యులకు కూడా న్యాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి అన్యులకే న్యాయం చేసే దేవుడు, ఆయన రక్తముతో కడుగబడినటువంటి నీకు ఆయన న్యాయం చేయడా? నీకు సమీపంగా ఉండడా? ఈ పరిస్థితిని మార్చడా? ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉందాము, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తమకు మొరపెట్టు వారి అందరికీ, నిజముగా తమకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడన్న మాట ప్రకారం యేసయ్య తండ్రి, మీ బిడ్డలు మీకు మొరపెడుతున్నారు తండ్రి. వారికి సమీపంగా ఉండండి, వారి కుటుంబ పరిస్థితులు మార్చండి, వారి బిడ్డల యొక్క పరిస్థితులు యేసునామములో మారిపోవుడుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా మీ బిడ్డలు చేయబోయే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి మీరు నడిపించమని, జయాన్ని కలుగజేయమని, వారి దుఃఖాన్నంతా మార్చివేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.